టాలీవుడ్ లో ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. మరి వారి కొడుకులు ఎవరు, వారు ఏం చేస్తుంటారు, వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న సింగర్స్ లో ఒకరు మను. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు షకీర్, రతీష్. వీరిలో షకీర్ యాక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే రతీష్ ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నాడు. అలాగే మరో సింగర్ కార్తిక్. ఈయన కొడుకు పేరు రుత్విక్. ఈయన స్టడీస్ లో ఉన్నాడు. అలాగే మరో సింగర్ టిప్పు. ఈయన కొడుకు పేరు సాయి అభ్యాస్కర్. ఈయన సింగర్ గా రాణిస్తున్నారు. అలాగే మరో సింగర్ రంజిత్. ఈయన కొడుకు పేరు ఆనంద్. ఈయన ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు. అలాగే మరో సింగర్ ధనుంజయ్. ఈయన కొడుకు పేరు రేవంత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు రేవంత్. మరో టాలీవుడ్ సింగర్ దీపు. ఈయన కొడుకు పేరు నర్తన్. ఈయన ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు నర్తన్. అలాగే టాలీవుడ్ లో లెజెండరీ సింగర్ గా పేరు సాధించారు యేసుదాస్. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు వినోద్, విజయ్, విశాల్. అయితే వీరిలో విజయ్ సింగర్ గా రాణిస్తున్నారు. మిగతా వారు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా కొనసాగుతున్నారు. విజయ్ యేసుదాస్ గా ఈయన కొడుకు ఎంతో మంచి పేరును సాధించాడు. అయితే విజయ్ యేసుదాస్ కి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు అభియన్. ఆయన ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ శంకర్ మహాదేవన్. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు సిద్ధార్థ్ మహాదేవన్, శివం మహాదేవన్. అయితే వీరిద్దరూ కూడా సింగర్లుగా రాణిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న లేడీ సింగర్స్ లో ఒకరు ఉషా. ఈమె కొడుకు పేరు రామ్. ప్రస్తుతం ఈయన స్టడీస్ లో కొనసాగుతున్నాడు రామ్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ స్మిత. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఈమె కొడుకు పేరు వేదాంత్. ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నాడు వేదాంత్. టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్య. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఈమె కొడుకు పేరు శ్రీమతి. ఈయన ఆంజనేయ స్వామి ద్వారా యూట్యూబ్ లో ఎంతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం స్టడీస్ ను కొనసాగిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న లేడీ సింగర్స్ లో ఒకరు అనురాధ శ్రీరామ్. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు జయంత్, లోకేష్. వీరిద్దరూ కూడా మ్యూజిక్ రంగంలో రాణిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ సింగర్ శ్రేయా ఘోషల్. ఈమె కొడుకు పేరు దేవయాన్. ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నాడు దేవయాన్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ సింగర్ కౌశల్య. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఈయన పేరు అద్విత్. ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నాడు అద్విత్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ చిన్మయి. ఈమె టాలీవుడ్ లో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వారిద్దరూ కూడా కవల పిల్లలు. వారి పేర్లు రుత్వన్, నర్వన్. వారిద్దరూ కూడా ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ సాగర్. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన కొడుకు పేరు ధ్రువ ద్రక్షన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు ధ్రువ ద్రక్షన్. అయితే సాగర్ టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ కి తమ్ముడు అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ సింగర్ ప్రణవి. ఈమె టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరును సంపాదించిన రఘు మాస్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు రషిల్. ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నాడు రషిల్. అలాగే మరో టాలీవుడ్ సింగర్ శ్రీవర్షిని. ఈమె భర్త ఎవరో కాదు, టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరును సంపాదించిన ఎస్ఎస్ తమన్ గారు. వీరిది లవ్ మ్యారేజ్. అయితే వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు రంజిత్. ప్రస్తుతం హయ్యర్ స్టడీస్ లో ఉన్నాడు. అలాగే ఈయనకు మ్యూజిక్ రంగంలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. తండ్రిలాగే ఇతను కూడా మ్యూజిక్ రంగంలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈయన మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సింగర్ గీతా మాధురి. ఈమె టాలీవుడ్ లో యాంకర్ కమ్ హీరో అయిన నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి అన్యోన్యమైన దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు ధ్రువద్వీర్. ఈయన ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ సింగర్ సునీత. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు ఆకాష్. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా కానీ మరిన్ని సినిమాలు చేసేందుకు ఈయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్ లో లెజెండరీ సింగర్ గా ఎంతో మంచి పేరును సంపాదించాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన కొడుకు పేరు ఎస్పి చరణ్. ఎస్పి చరణ్ కూడా సింగరే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే ఎస్పి చరణ్ కలిసి ఎన్నో సినిమాల్లో సాంగ్స్ మరియు ఎన్నో షోస్ లో కలిపి పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.
అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో మరణించడం జరిగింది. ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఎస్పి చరణ్ కి ఒక కొడుకు ఉన్నాడు, పేరు రాగ్ స్వరాజ్. అయితే ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు స్వరాజ్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కి ఒక చెల్లి కూడా ఉంది, ఆమె పేరే ఎస్పి శైలజ గారు. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు, పేరు శ్రీకర్ సుధాకర్. ప్రస్తుతం హైయర్ స్టడీస్ లో ఉన్నాడు. అయితే ఎస్పి శైలజ టాలీవుడ్ లో నటుడుగా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరును సాధించిన శుభలేఖ సుధాకర్ ని వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి సంతానమే శ్రీకర్ సుధాకర్. ఎస్పి శైలజ గారు కూడా టాలీవుడ్ లో అనేక సాంగ్స్ ని పాడడం జరిగింది. ఈమె సింగర్ గా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగాడు హర్ష రోషన్. కోర్టు వంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి మార్కులనే సంపాదించాడు ఈ యువకుడు. అయితే హర్ష రోషన్ తండ్రి కూడా సింగరే. ఇతడి తండ్రి పేరు సంపత్. ఈయన టాలీవుడ్ లో సింగర్ గా ఉన్నాడు. అలాగే టాలీవుడ్ లో గాయకుడిగా, లిరిక్ రచయితగా ఎంతో మంచి పేరును సాధించాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అయితే ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వారి పేర్లు యోగేశ్వర్ శర్మ, రెండవ కొడుకు పేరు రాజా. అయితే వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. వీరిలో యోగేశ్వర్ శర్మ టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అలాగే మరో కొడుకు రాజా టాలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నాడు. కేక వంటి సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఫిదా, ఎవడు వంటి సినిమాల్లో ఈయన నటించడం జరిగింది. సినీ చిత్ర పరిశ్రమలోనే లెజెండరీ లేడీ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు జానకి గారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, భోజ్పూరి వంటి చిత్ర పరిశ్రమలో 100కు పైగా సినిమాల్లో పాటలు పాడి అందరినీ అలరించింది. అయితే సింగర్ జానకి గారికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు మురళీకృష్ణ. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో ఒకప్పటి లెజెండరీ సింగర్ ఘంటసాల గారు. అయితే ఘంటసాల గారు మరణించడం జరిగింది. ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఘంటసాల గారికి 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయ్ కుమార్, రత్న కుమార్ అండ్ రవి కుమార్. వీరిలో రత్నకుమార్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే మిగతా 2 కుమారులు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా కొనసాగుతున్నారు. ఇవండి మొత్తంగా టాలీవుడ్ లో ఉన్న సింగర్స్ కి సంబంధించి మరియు వారి కొడుకులకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.